మరి ఇన్ని సామాన్లు ఉన్నాయి సరిపోలేదా? చిన్నమ్మ ఏం చిన్నమ్మ ఎత్తుకుతానా? ఇవన్నీ మా బ్యాగ్స్. ఏం చేస్తున్నారు అందరూ? మా చిన్నమ్మ పూలు పూజ చేస్తానంట. నువ్వేం చేస్తున్నావు? మీనా అంట. మీనా మా నాన్న మా పెద్ద ఫ్లాగ్ ఇది. ఇక్కడ మేము నాన్న ఒకరోజు శబరిమలకి వెళ్తా అంటే ఇక్కడ అందరం ఫొటోస్ తీసుకున్నాం. అక్కడ ఎవరన్నా అడిగి చెప్తారు కదా ఏ ప్లాట్ఫామ్ అనేది. కడప రైల్వే స్టేషన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఏం పిచ్చిలో ఏమో తల్లి వీళ్ళకి. నీళ్ళు పోగొట్టదు మా అంతగా మోసుకొచ్చిన నాన్న. ఏమి చేయనమ్మా నిజంగానే. ఫ్రెండ్స్, మేమైతే ఊరు వెళ్తున్నామండి. అది ఏ ఊరు అనేది అయితే, ఏ ఊరికి వెళ్తున్నాము అనేది అయితే నేను లాస్ట్లో అయితే చెప్తాను. మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మేమైతే లగేజ్ ఫుల్గా తీసుకున్నామండి. దాన్ని మొయ్యలేక మామూలుగా ఇబ్బంది పడలేదు. మా అశ్రిత అయితే 4-5 మోసుకుంటా వస్తుంది. ఎందుకంటే ట్రైన్ జర్నీ అండి, కాబట్టి మాకు ఒక ఫుడ్కి ఒక బ్యాగ్ అయిపోయింది. అలాగే వాటర్ క్యాన్ తీసుకున్నాము. దగ్గర 4-5 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. అందుకని చెప్పేసి వాటర్ మా అశ్రుతి అయితే ట్రైన్ ఎక్కాలని ట్రై చేస్తుందండి. మా చిన్నమ్మ ఎక్కిస్తాననింది. కాకపోతే ఇక్కడ మా అన్న అయితే అడుస్తున్నాడు, ఆగిన ట్రైన్ ఎక్కాలని ట్రై చేస్తాను. ఆ వీడియో వచ్చేలా మా ట్రైన్ అయితే వచ్చేసిందండి. ఇంకైతే మేము రిజర్వేషన్ చేసుకున్న సీట్స్లో అయితే మేమైతే కూర్చున్నాము. తర్వాత అయితే మామిడికాయలు కట్ చేసుకొని తీసుకొచ్చారండి, ఉప్పు కారం సపరేట్గా. ఇంకా అవన్నీ తిందామని చెప్పేసి మేమైతే ఫస్ట్ కలుపుకుంటున్నాము. మా చెల్లి చాలా టేస్టీగా కలిపింది, చాలా బాగా కలిపింది.
ఫ్రెండ్స్ ఇలా మామిడికాయ ముక్కల్లో ఉప్పు కారం కలుపుకొని తినడం ఎంతమందికి ఇష్టం అనేది అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మాకైతే చాలా చాలా ఇష్టము. అదే పనిగా మా చిన్నమ్మ చిన్న చిన్న పీసెస్ ఇట్లా సన్నగా కట్ చేసుకొని తీసుకొని వచ్చాము. ఇంకైతే మేమైతే పేపర్లో పెట్టుకొని తినేస్తున్నాము. ఇలా మామిడికాయ ముక్కలు ఉప్పు కారం వేసుకొని తిన్నాక మా కింద అయితే కొంచెం ఉప్పు కారం అయితే మిగిలింది. మా చెల్లి ఏం చేసిందంటే దాంట్లోకి అయితే రైస్ వేసిందండి. అన్నం పెట్టి కలిపేసి మొత్తం అందరికీ తలా ఒక ముద్ద అయితే పెట్టింది. చాలా బాగుంది, స్పైసీ స్పైసీ. చిన్నమ్మా ఎట్లుంది చిన్నమ్మా? సాల్ట్ పడింది. మా చెల్లెలైతే మొత్తం మాకు అందరికీ తినిపించిందండి. నిజంగా చాలా చాలా బాగుంది. నా పక్కన అయితే ఏంది ఇంత పెద్ద బకెట్ ఉంది ఇవన్నీ అనుకున్నారు. దాంట్లో అయితే మేము రైస్ తెచ్చుకున్నాము. రైసు, పప్పు, ఊరగాయ అవన్నీ తెచ్చుకున్నాము. దాని తర్వాత అయితే మాకు కొంచెం ఆకలేసి మా చిన్నమ్మతో అన్నం పప్పు కల్పించుకొని ఇలా ముద్దలు పెట్టించుకొని తిన్నాము. మేము చిన్నప్పుడు ఇలానే చేసాము, అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా అలానే అన్నం పెట్టండి. లైటింగ్కే చేయటం ఫోన్పే ఉందా లేదా? ఫోన్పే అదే కదా. కళ్ళలో పడిందా? పక్కకు వచ్చినమ్మా. రే బాబు కళ్ళలో పడి. తాడిపత్రికి వచ్చేదానికి మనకైతే జామ పండ్లు అయితే వచ్చేస్తాయండి. తాడిపత్రి జామ పండ్లు చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలామందికి కూడా తెలిసి ఉంటుంది. తల్లి బాగున్నాయి బాగున్నాయి. ఇదో ఉన్నాయి చూడు, ఇంకా ఇదో గ్రీన్. మన జాగ్రత్త ఆంటీకి చూపించాలి ఏం తీసుకున్నాం మనం. మల్టీ కలర్ ఏడ చూపి. అదేమో అవి బాగున్నాయి. పింక్ కూడా బాగున్నాయి. ఇది ఎల్లో అత్తమ్మ ఎల్లో ఓన్లీ ఎల్లో. ఇంకా ఇవి బాగున్నాయి. నువ్వు తీసుకున్న పప్పు పప్పు ఆరెంజ్ బాగున్నాయి. అవి బాగున్నాయి. ఇదో బాక్స్ తింది. ఇది నేను లైట్ వేసినాలేమే. ఇది ఇది దీనిది తీసుకోండి. క్రీమ్ కలర్ ఇది బాగుంది. 100ఏనా? 150, 120 ఉన్నాయి. 80 చేసుకోండి, తీసుకుంటారు. ఆ పిల్ల కంటే తీసేసుకున్నారులే. ఇంకా మేము అడగం వెనక్కి కూడా. వాళ్ళు ఎవరైనా వాళ్ళకి దండిగా ఉంటాయి. వాళ్ళకి ఎవరైనా దండిగా ఉంటాయి, వాళ్ళకి ఇచ్చుకుంటారు. కాదులే. వాళ్ళ సమస్యనే కాదు, మానే తిట్టుకోవాలి. ఇది మాత్రం బాగుంది. చాలా సెట్లు కూడా ఉండేవి. ఏ ఊరుమా? గుంతకల. అదే గుత్త అంటే గుర్తులు ఏమన్నా ఏమనింది? అది కొత్త ట్రెండ్ మా. అవును, ఇదా? అది అది బాగుంటుంది మేమా. జస్ట్ ఇట్లా పైకి వేసుకో వేసుకో. క్లాస్ ఇంకా కొంచెం పైకి. క్లాస్ ఉంటుంది. సాటిస్ఫైన్ తెలుసా? చాలా క్లాస్ ఉంటుంది. వాడేమో పోయి అది క్లాస్ ఉంది, బాగా తీసుకుంటాను. లోపల స్టోన్స్ ఉంటాయి. ఇందులో కలర్స్ ఉన్నాయా? పోనీ కలర్స్ ఇందులో డూయింగ్ లైక్ దిస్ అక్క. అషిత చెయ్యి బిస్కెట్ చూపించు. ట్రైన్లో అయితే ఒక ఆంటీ కమ్మలు
సెట్లు అండి, అంటే మనకి అవి వస్తాయి కదండి పూసలవి, అవైతే తీసుకొచ్చారు. మేమైతే అక్కడ షాపింగ్ చేసామండి. మాకు టైంపాస్ అయింది. ఆంటీకి రెండు మూడు సెట్లు వెళ్ళాయి. అలాగే మేము ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అసలు ట్రైన్ ఆగితే వాటర్ కోసం అయితే దగ్గర ఒక్కొక్కరు ఒక 10 బాటిల్ దాకా తీసుకెళ్తున్నారు. మేమైతే ఇది వెళ్ళేటప్పటికి ఫుల్ సమ్మరు. ఇది వాళ్ళ పెద్ద కూతురు. ఏంది అశ్రిత? కవర్ కాదు, నువ్వేం చేస్తున్నావు? మసాలా బేల్పూరి ఆనియన్ మిర్చి బేల్ మసాలా తల్లు ఏం చేయాలన్న పైన లేదు తిన్న మన్ని పెట్టను కానీ ఏం చేసామే రబ్బర్ బండి పెట్ట పైన కుంకుమ చెల్లిపోద్దు. లేలే పోలేదు చిన్న తగలేదు. రబ్బర్ బండి పెడతా హెయిర్ స్టైల్ అంటే ఏం నచ్చుతుంది అది? పెట్టుకో. మా ఇమ్మి లైట్ వేయకుంటే ఇమ్మి కనపరాదు. లైట్ వేస్తే మా చిన్నమ్మ లైట్ వేసాం. చూడేసులు సెల్లు చూడు, మీ అమ్మ ఎంత బ్రైట్నింగ్గా కనిపిస్తుందో. ఇంత వైట్ ఉంది ఏం ఖచ్చితంగా బాగా జడ అల్లేసి ఫ్రెండ్స్, మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదండి. మేమైతే హైదరాబాద్కి అయితే వచ్చేసాము. మా తమ్ముడు వచ్చేసాడు. మా ట్రైన్ ఆగేలోపు మా తమ్ముడు వచ్చేసి మొత్తం బ్యాగ్స్ అన్నీ పికప్ చేసుకున్నాడు. మేము హైదరాబాద్కి ఎందుకు వచ్చాము ఏమి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కంటిన్యూ చేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి వీడియోని షేర్ చేసి, అలాగే వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ఖచ్చితంగా టచ్ చేయండి. దాని ద్వారా నేను పెట్టిన ప్రతి ఒక్కటి అయితే వస్తుంది. ఇప్పుడైతే మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. ఎందుకు వెళ్ళామనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ అవుతుంది. మా ట్రైన్ జర్నీ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి. ఒక మెమరబుల్గా ఉంది. అలాగే ఈ వీడియోస్ చూసుకుంటే ఇంకా మాకు ఎన్నో గుర్తొస్తున్నాయి. చాలా బాగుంది.